ఫ్రెండ్స్, ఈ బుద్ధుడు స్వామి ఇటు అమరావతిలో ఉండే ఆయన ఆడికి వచ్చాము. చూసేదానికి 20 రూపాయల టికెట్. చూడండి బాగా. ఇక్కడ ఇంటర్నెట్, అక్కడి నుంచి ఇంటర్నెట్ రావాలి లోపలికి. టికెట్ 20 రూపాయలంట. బుద్ధుడు అమరావతి. ఒకసారి ఎంటర్ అయ్యి లోపలికి పోదాం. ఇక్కడ లోపలికి గ్రేట్. ఇక్కడ ఏంటంటే చిన్న చిలలు చూడండి బాగా. చిన్న చిల్లలు అనమాట. ఎప్పుడు ఎన్నేళ్ళు అయిందో ఈయన కట్టించి. బుద్ధుడు బొమ్మ కాడ విగ్రహాలు లోపల ఎంట్రన్లోనే ఉన్నాయన్నమాట ఇన్ని విగ్రహాలు. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో. కష్టపడి మీకోసం తీస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొకరు షేర్ అవుద్దన్నమాట. వీడియో మట్టుకు షిఫ్ట్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకు అర్థమవుద్ది. ఇది బుద్ధుడు బొమ్మ లోపల అన్నమాట. ఎన్ని చిన్న విగ్రహాలు మొత్తం ఇది లోపల. చుట్టూ ఉంటాయి విగ్రహం. అయినా బుద్ధుడు, ఈ స్వామి బుద్ధుడు అనమాట. పైన పెద్ద విగ్రహంగా కట్టున్నారు ఆయన గుర్తు. అది శివయ్య అనుకుంటే లింగాహారం. ఇది రౌండ్ అప్, మొత్తం రౌండ్ అప్ చుట్టూ అనమాట. ఇక్కడి నుంచి ఈ పక్క కూడా అన్ని చిన్న విగ్రహాలలాగా పూర్వకాలం నుంచి చెక్కారు కావాలా. చూడండి ఫ్రెండ్స్, ఏమంటే ఈడే తీసుకోవచ్చు కదా. చూడండి ఫ్రెండ్స్, చిన్న విగ్రహాలు బాగా చెక్కారు. ఎప్పటి నుంచోను. ఒకసారి అందరు రావచ్చు ఇక్కడికి చూడండి. టికెట్ 20 రూపాయలు మాత్రమే. ఎటు వేడక్క ఇన్ని చిన్న విగ్రహాలన్నీ. ఇదనమాట చెట్టు. ఆయన కూర్చొని బుద్ధి వచ్చింది కదా, అది బుద్ధుడు జ్ఞానం అయినదే అది అన్నమాట. చిన్న అంటే వీళ్ళెవరో నాకైతే తెలియదు. భార్య బిడ్డలాగా ఉంది విగ్రహం. రాజాలు ఉంది ఆయన, ఏ రాజో తెలీదు. చూడండి చూడండి చిన్న విగ్రహాలు బాగా చెక్కి అయితే లోపల మటుకు భలే ఉంది. ఇటొక 4 దారుణాలు ఉన్నాయన్నమాట. ఎట్టయినా రావచ్చు. ఇదొక దారుణం. చిలలు, చిన్న చిల్లలు చూడండి ఎంత వైనంగా. మీరు ఈ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మట్టుకు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు చేయండి. నేను చాలా అమరావతికి వచ్చాము. అక్కడ శివాలయం కడ తీయాలన్నా నాకు కుదరలేదు. ఇక్కడ చిన్న విగ్రహాలు. ఇది హార్న్ అంటే ఇటు నుంచి కూడా రావచ్చు. ఇది బయట 4 దారులు ఉన్నాయన్నమాట. ఇదంతా పార్కు లాగా బాగుంది. కాసేపు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కూర్చోవచ్చు, కాసేపు రెస్ట్ వేసుకొని మళ్ళీ చూడవచ్చు. ఇక్కడ గోళ్ళ మీద కూడా మొత్తం ఉన్నాయి చూడండి చీలలు. అక్కడ చూడండి నాయన బుద్ధుడే. మళ్ళీ ఇటు చూస్తున్నట్టుగా ఈ వైపు పెట్టారు ఆయన్ని. చూడండి ఇక్కడ పార్కు లాగా ఎవరైనా ఇక్కడికి చూసేదానికి వచ్చినప్పుడు కాసేపు కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ బాగా చేస్తున్నారు పూల చెట్లన్నీ. ఇదొక ఎంట్రీ అనమాట. ఇది మనం ఇప్పుడు వచ్చాం కదా బయటికి, అది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఇక్కడ చూడండి చిన్న నవగ్రహాల అంటే చిన్ని విగ్రహాలు అనమాట. ఈయన ఎవరో మనకు తెలీదు. కోయలాగా ఉన్నారనమాట. రాజులో కాదు మనకైతే తెలియదు. నాకు ఫస్ట్ ఇదే వచ్చింది. ఇదంతా చూడండి. ఈయనెవరో పెద్ద కొండనే నెత్తిన పెట్టుకున్నట్టుగా, అందరినీ రక్షించినట్టుగా ఎత్తాడనమాట. వీళ్ళందరూ ఆయన నీడకై ఉన్నాడు. మరి శివయ్య అనుకుంటున్నాను నేను. పరమేశ్వరుడు లాగే ఉన్నాడు అనమాట. ఈ విగ్రహాలు కూడా చూడండి ఒకసారి ఎంత బాగా చెక్కారును. చాలా బాగుంది బుద్ధుడు. చూసేదానికి అందరూ ఒకసారి రండి, వచ్చి చూసుకోండి, మీకు నచ్చుతాయి. ఇక్కడ చాలామంది సినిమా యాక్టర్లు కూడా వచ్చినట్టుగా ఫోటోలు పెట్టున్నారు. ఎక్కడ కూడా చూడండి ఎంత విగ్రహాలు. ఇది ఒక దారి కదా. ఇప్పుడు ఇది ఒక దారి. ఇవన్నీ విగ్రహాలే. ఇన్ని ఆయనే బుద్ధుడే, ఆ స్వామి. ఇక్కడ అందరినీ పాలిచ్చేస్తున్నాడు అన్నమాట. చెప్తున్నాడు అంటే అయినా. అయ్యో సారీ, ఇక్కడికి వచ్చారు. నా బ్యాటరీ నిండిపోయింది. ఈ ఫుల్లు తీద్దామంటే
ఉల్లి తీద్దామంటే ఛార్జింగ్ అయిపోతుంది. సారీ, ఇది వచ్చి 3వ దారి. అంటే 4 ఉన్నాయి. ఇందాక ఇది ఒకటి 3వ దారి అనమాట. ఎప్పుడైనా వచ్చేవాళ్ళు తప్పకుండా వచ్చి చూడండి. బుద్ధుడు బొమ్మ, అమరావతి. చాలా శిలలు ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా శిలలు ఉన్నాయి. నా ఛార్జింగ్ అయిపోతుంది. ఇంకా నేను ఈసారి వచ్చినప్పుడు మంచి వీడియో తీస్తే నేను పెడతాను. ఛార్జింగ్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇవి చూడండి, రాజులన్నీ ఇక్కడ బాగున్నాయి. నాయన ఫ్యామిలీ ఏమో మనకైతే తెలియదు. ఇక్కడ నాగపడిగలు అన్నీ ఉన్నాయి. ఇది ఇంకొక ఎంటర్ అయ్యే దారి. అంటే 4 దారులు ఉన్నాయి మొత్తం. నేను వచ్చింది ఒక దారి, మీరు చూడొచ్చు. సరేనా ఫ్రెండ్స్, నాకు ఈ బ్యాటరీ లేదు, అయిపోయింది. ఇంతవరకే తీసి ఆపేస్తున్నాను. సరేనా, బాయ్ ఫ్రెండ్స్. నేను వచ్చిన దారి ఇది. బయటకి ఎంటర్ ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇగో చూడండి. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా షేర్ చేయకుండా చూడండి, లైక్ చేసి షేర్ చేయండి.